దొరికాయి దొరికాయి, బంగారు కాసులు దొరికాయి. సాధు పొంగవుడు నిజమే చెప్పాడు, అద్భుతం జరుగుతుందని. దొరికాయి, బంగారు కాసులు దొరికాయి. మా సాధు పొంగవుడు మాకు చెప్పాడు మీరెవరో రాజపురుషులట. ఆ సాధు పొంగవునిదే ఆజ్ఞను ఆశీర్వాదాన్ని పొంది నేను నా పుత్రిక అంశుమతి వివాహం తమతో జరుపుతానని వాగ్దానం చేశాను. కానీ ఇంత పెద్ద ముఖ్యమైన విషయం నిర్ణయించే ముందు తమరు నా సంగతి తెలుసుకోవడం అవసరమనిపిస్తోంది. తమరు రాజపురుషులు, శీలవంతులు, వినయులు, ఇది చాలదని అంటారా? మీరు రాజపురుషుడంటున్నవాడు నిజానికి రాజ్యభ్రష్టుడు, దరిద్రుడు. బాల్యావస్థలోనే కాదు, జన్మించగానే నా తల్లిదండ్రులు స్వర్గస్థులైపోయారు. వినయంగా శీలవంతుణ్ణిగా మీకు కనపడుతున్నానేమో. నా లెక్కన నేనొక అభాగ్యుణ్ణి. నేను జన్మించగానే నా తల్లిదండ్రులను కోల్పోయాను. అంటే ఇప్పుడు మీకు వారి పేర్లు కూడా గుర్తుండవేమో. నాకు కేవలం తెలిసినదింతే. నేను విదర్భ మహారాజు సత్యరథునికి, ఆయన మహారాణి సురధకు పుత్రుణ్ణి. మహారాజు సత్యరథుడా? అయితే నీవు ఆయన పుత్రుడవా? తమరాయనను ఎరుగుదురా? అవును నాయన, నాకాయన చాలా మంచి మిత్రుడు. బహుశా నీకు సరిగా తెలియదేమో. ఆయనకు శత్రువైన వృషధ్వజుడు కపటంతో ఆయనను వధించాడు. విదర్భ రాజ్యాన్ని కూడా లాక్కున్నాడు. కానీ నీవేమీ చింతించవద్దు, నా సైన్యమంతా కూడా నీ వెంట ఉంటుంది. త్వరలోనే విదర్భ రాజ్యంపై ఆక్రమణ చేసి మళ్ళీ నీ రాజ్యాన్ని దక్కించుకో. కానీ అంతకు ముందుగా నా పుత్రికను వివాహం చేసుకో. ఆదరణీయులైన తమరి కృపను, ఆత్మీయతను, ప్రేమను పొంది కృతార్థునయ్యాను. కానీ మా తల్లి అనుమతిని పొందకుండా మాత్రం నేను ఏ పనిని చేయజాలను. అది వివాహం వంటి కార్యం ఎన్నడూ చేయను. ఎందుకంటే మా పెంపుడు తల్లి ఉమా మా స్వర్గీయ మాత కన్నా ఎక్కువ. ఆమె కేవలం నా ప్రాణాలను రక్షించడమే కాదు, నన్ను పెంచి పెద్ద చేసింది కూడా. ఈ ధరిత్రి నీ వంటి పుణ్యాత్ములైన పుత్రులను కన్నందుకు ధన్యమైంది. చూడు ధర్మగుప్త, నాకు వటవృక్షం కింద ఈ స్వర్ణ కలశం కనిపించింది. సాధు పొంగవుడు చెప్పినట్టుగానే అద్భుతం జరిగిందన్నమాట. ఇటువంటిదే ఒక అద్భుతం నాకు జరిగింది. ఎంత బాగుంది, ఏం సుందరి! మహారాజా, 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 అనర్థం జరిగింది మహారాజా. ఇంకా ఏమేం జరిగింది మా మంత్రి? వినాశము జరిగింది మహారాజా. ఇంకా సర్వనాశనం జరగడం ఒక్కటే తత్వం మహారాజా. ఏమిటి నీ వంటున్నది మా మంత్రి? సత్యరథుని పుత్రుడు ధర్మగుప్తుడా? అవును, ధర్మగుప్తుడు తన తండ్రికై ప్రతీకారానికని చేతిలో దూసిన కరవాలంతో ఇటువైపే వస్తున్నాడు. మరి దూసిన మా కరవాలాలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? వృషధ్వజ, నా తండ్రి హంతకుడా, నీకిప్పుడు కరవాలం ఎందుకు? నా సైన్యం విదర్భ రాజ్యం పైన, నీ రాజ్యం పైన సంపూర్ణ ఆధిపత్యం పొందింది. ఇక నీవు చేసిన దానికి ఫలితం అనుభవించవలసిందే. కాపాడండి, కాపాడండి, కాపాడండి! నాకు ప్రాణదానం వెయ్యండి, ప్రాణదానం వెయ్యండి నాకు. నీవు చేసావా పని? నీవు ఆనాడు క్షమించావా? నీవు చేసావా ప్రాణదానం? ఇతరులు ఏం చెయ్యాలని నీవు ఆశిస్తున్నావో ముందు నీవే అది చేయవలసి ఉంటుంది వృషధ్వజ. నిజం చెప్పావు, సత్యవ్రతులు అలా చేస్తారు. నా వంటి అహంకారులు, దుర్జనులు, బుద్ధిహీనులు అలాంటి సద్వర్తనను ఎలా అర్థం చేసుకోగలరు? అందుచేత నేను ప్రాణదానం యాచిస్తున్నాను ధర్మగుప్త. ప్రాణదానమా? నా తండ్రి హంతకునికి ప్రాణదానమా? అసంభవం! గుర్తుంచుకో ధర్మగుప్త. హత్యకు ప్రతి హత్య అనేది హంతకులు, నీచ ప్రవృత్తి గలవారు చేస్తారు. శివభక్తులు చేయరు, ధర్మగుప్తుడు చేయడు. నాకు ప్రాణదానమయ్యి ధర్మగుప్త, నాకు ప్రాణదానమయ్యి. ఇస్తాను, నేను నీకు ప్రాణదానం ఇస్తున్నాను.
కానీ నాకు వాగ్దానం ఇయ్యి. విదర్భ రాజ్యానికి ప్రతికూలంగా నీవే కుతంత్రము పన్నరాదు. నేను మాటిస్తున్నాను విదర్భ రాజ్యం పైన నీపైన కూడా నేను ఏ కుతంత్రము పన్నబోను. నీకు ఎల్లప్పుడూ శుభం కలగాలనే కోరుకుంటాను. నీవు శివభక్తిని ప్రచారం చేస్తూ సద్వర్తంతో నీ రాజ్యం పాలించుకో. పరమేశ్వరుడు నీకు సద్బుద్ధినిస్తాడు. ఓం నమ శివాయ. నాదొక విన్నపం. మహారాజా ధర్మగుప్త, తమరు నా రాజ్యాన్ని, ఆ విదర్భ రాజ్యపు బాధ్యతను చేపట్టండి. నేను నా జీవన్ముక్తి కోసం శివప్రదోషం చెయ్యబోతున్నాను. ఓం నమ శివాయ. విదర్భ రాజ్యపు మహాజనులారా, గత కాలంలో ధర్మగుప్తుని తండ్రి అయిన సత్యరథుడు తాను ప్రదోష వ్రతం పూర్తి చేయనందువల్ల ఆయన వధ జరిగింది. ఆయన రాజ్యాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ధర్మగుప్తుడు తాను ప్రదోష వ్రతం చేసినందువల్ల ఆ రాజ్యాన్ని మళ్ళీ పొందగలిగాడు. ఇదంతా శివప్రదోష వ్రతం మహిమ యొక్క ప్రభావమే కదా. విదర్భరాజు మహారాజు ధర్మగుప్తునికి జై! విదర్భరాజు మహారాజు ధర్మగుప్తునికి జై! విదర్భరాజు మహారాజు ధర్మగుప్తునికి జై! ఈ శుభ సమయాన నేనిదే ప్రకటిస్తున్నాను. త్వరలోనే నా పుత్రిక అంశుమతి వివాహం మహారాజు ధర్మగుప్తునితో వైభవోపేతంగా జరుగుతుంది. హర్షోల్లాసాల ఈ శుభ సమయంలో శివకృప వల్ల నేను తమకు నివేదించదలుచుకున్నాను. నేను మీ ఎదుట ప్రాణాలతో ఉన్నానంటే అది నా తల్లి ఉమాదేవి మమకారపు ప్రభావమే. ఆమె నన్ను పెంచి పెద్దవాణ్ణి చేసింది. ఆ రుణం నేనెన్నటికీ తీర్చుకోలేను. కానీ ఉపకారం వల్ల నా శిరస్సు సదా ఈమె చరణాలకు మ్రొక్కుతూనే ఉంటుంది. ఇక నుంచి ఈమె ఈ రాజ్యానికి రాజమాతగా ఉండే గౌరవాన్ని పొందుతుంది. నా సోదరుడైన శుచివ్రతుడు రాజ్య పాలనలో నాతో సంపూర్ణంగా సహకరిస్తాడు. ఇక మీరంతా ప్రేమపూర్వకంగా నాతో అనండి, పరబ్రహ్మ పరమేశ్వరునికి, భక్తవత్సలుడు శివశంకరునికి నారాయణ నారాయణ. ప్రణామం. ఇదంతా పరమేశ్వరుడు పార్వతీమాత కృప యొక్క ప్రభావమే. గతంలోని అన్ని దుఃఖ సంఘటనల వల్ల మనం నేర్చుకోవలసింది ఏమిటంటే, మనం శివప్రదోష వ్రతాన్ని ఎన్నడూ కూడా విడనాడరాదు. దేవర్షి నారదులు నిజం చెబుతున్నారు. నేనిప్పుడు ఇదే ప్రకటిస్తున్నాను. మన రాజ్యంలో ప్రతి గ్రామంలోనూ మేము శివాలయాలను నిర్మిస్తాం. వాటి ద్వారా శివభక్తిని ప్రచారం చేస్తాం. అనండి, హర హర మహాదేవ, 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 హర హర మహాదేవ. పుత్రులారా, మీరిరువురి కేశాలు బంగారు కాంతులు ఈనుతున్నాయి. మీ ఈ పేర్లతో బంగారం నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. హిరణ్యాక్షునికి జై! దైత్యరాజు హిరణ్యాక్షునికి జై! ఈ వినాశలీల యొక్క తాండవం ప్రారంభం కాకముందే ఈ విషాద సమాచారాన్ని నేను ఆ పరమేశ్వరునికి అందించవలసిందే. నారాయణ నారాయణ.
शिवाय।